నీలో పెయిన్ వచ్చిందా, నీ రీప్లేస్మెంట్ సర్జరీ. నీలో టక్ టక్ అని సౌండ్ వచ్చిందా, నీ రీప్లేస్మెంట్ సర్జరీ. హలో, ఆగండి అక్కడ. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? ప్రతి నీ పెయిన్ కి అంటే మోకాల నొప్పికి సర్జరీ అవసరం లేదు. సో అకార్డింగ్ టు ఎ స్టడీ ఓన్లీ 10 to 15% ఆఫ్ ఆస్టియోఆర్థరైటిస్ ఉన్న వాళ్ళకి మాత్రమే సర్జరీ అవసరం పడుతుంది. సో రిమైనింగ్ 85 to 90% మోకాల నొప్పి ఉన్న వాళ్ళకి పెయిన్ కిల్లర్స్, ఫిజియోథెరపీ అండ్ ఫ్యూ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ తో ఇది రికవర్ అవుతుంది. ఫిజియోథెరపీ అంటే టెంపరీగా పెయిన్ తగ్గించడం కాదు, ఇది జాయింట్ ఫ్లెక్సిబిలిటీని ఇంప్రూవ్ చేయడంతో పాటు మజిల్స్ ని స్ట్రెంగ్ చేస్తుంది. సో ఈ స్ట్రెంగ్ ఎక్సర్సైజెస్ వల్ల డైలీ యాక్టివిటీస్ లైక్ వాకింగ్ అండ్ మెట్లు ఎక్కడం లాంటివి ఈజీగా చేసుకోవచ్చు. సో రీసెంట్ గా నా దగ్గరికి చంద్ర అనే 60-year-old పేషెంట్ వచ్చారు. అతనికి మోకాల్లో నొప్పి ఉండడం వల్ల నా దగ్గరికి వచ్చినప్పుడు కూడా కుంటూ వచ్చారు. సో ఆఫ్టర్ 3 months ఆఫ్ ఫిజియోథెరపీ అతని మటుకు అతను పనులు చేసుకుంటున్నారు. అండ్ ఏ డాక్టర్స్ అయితే సర్జరీ పడుతుందని చెప్పారో ఆ సర్జరీ అనేది 3-4 years కి పోస్ట్ పోన్ అయింది. సో ఎప్పుడు గుర్తు పెట్టుకోండి, గూగుల్లో వచ్చే న్యూస్ కానీ యూట్యూబ్ లో వచ్చే వీడియోస్ కానీ చూసి మోకాళ్ళ నొప్పి వచ్చిందంటే సర్జరీయే చేయించుకోవాలి అస్సలు పెట్టుకోవద్దు. డాక్టర్ ని కన్సల్ట్ అయ్యి డాక్టర్ చెప్పిన సూచనల మేరకు ఫాలో అవ్వండి. అండ్ ఫిజియోథెరపీ అడ్వైజర్స్ కోసం మాత్రం అలైన్ ఫిజియో కేర్ ని ఫాలో అవ్వండి.